బీజేపీని ఫస్ట్ నుంచి నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే కుడితిలో పడ్డ ఎలకల్లాగా తయారైపోయింది. ప్రస్తుతం ఆ పార్టీని నడిపిస్తున్నదంతా అవుట్ సోర్సింగ్ టీం, అంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, పాతూరు నాగభూషణం, యామిని శర్మ, దినకరు, ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే నడిపిస్తున్నారు. అసలైనటువంటి బీజేపీ రక్తం ఫస్ట్ నుంచి సంఘ్ పరివార సంస్థల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కింద పదవుల్లో ఉన్నారు. ఇది ఓ పెద్ద సమస్య. వీళ్ళు బలవంతంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొత్తుల వైపుకే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక లిస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది కూడా వీళ్ళకేంటంటే తెలుగుదేశం అనుకూల మీడియా అంతా వీళ్ళని నెత్తిన పెట్టుకుంటుంది, వీళ్ళకి పనిచేసి పెడుతుంది. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో అమిత్ షా, నరేంద్ర మోడీల దగ్గర కూడా వీళ్ళు ర్యాపో ఎట్లాగో సంపాదించారు. నరేంద్ర మోడీ దగ్గర తక్కువ కానీ అమిత్ షా దగ్గర మాత్రం గట్టిగానే సంపాదించగలిగారు, నడ్డా దగ్గర బాగానే సంపాదించగలిగారు. ఈ కోణంలో పొత్తు వైపుకి తీసుకెళ్ళగలిగింది వీళ్ళే. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు చివరికి టిక్కెట్లకు సంబంధించి సోషల్ మీడియాలో పత్రికలు వైరల్ అవుతున్నాయి కూడా. ఎవరికి ఇవ్వబోతున్నారంటే సుజనా చౌదరికి విజయవాడ, ఎవరో తపనా చౌదరికి ఏలూరు, తర్వాత పురంధేశ్వరికి రాజమండ్రి, విశాఖపట్నానికి సీఎం రమేష్, ఇట్లాగా తిరుపతికి రత్నప్రభ, మన రాధాకృష్ణ గారు రాశారు కదా. ఇట్లాగా ఇంకా బీజేపీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏముండవా అంటే ఒకటో అరో విధిల్చినట్టు. లైక్ సోమవీర్రాజు గారికి రాజమండ్రి అనేది ఎందుకు రివర్స్ కానివ్వకుండా ఉండటం కోసం, కొంచెం గట్టిగా మాట్లాడేది ఆయన కాబట్టి ఆయన కానివ్వకుండా ఉండడం కోసం సోమవీర్రాజు పేరు రాజమండ్రి కానీ వీళ్ళే రాసేస్తారు అంతే. ఇప్పుడు వాస్తవంగా బీజేపీనే నమ్ముకుని బీజేపీలోనే ఉన్నటువంటి వాళ్ళకి ఇందులో అవకాశం వస్తుంది. క్రిందటిసారి కూడా అంతే, బయట నుంచి వచ్చినటువంటి కామినేనికి ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ కామినేని పేరు విష్ణుకుమార్ రాజు పేరు వినబడుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇట్లాగా మొత్తం మళ్ళీ తీసుకెళ్ళి ఇలా అవుట్ సోర్సింగ్, అంటే బీజేపీని వాడుకుని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు, లేదంటే బీజేపీ ద్వారా లబ్ధి పొందాలనుకునేటువంటి వాళ్ళకు ఉండి ఇక బీజేపీని నమ్ముకున్న వాళ్ళ బ్రతుకు బస్ స్టాండేనా? ఇది $1 మిలియన్ సందేహం.